మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మళ్ళీ రాష్ట్రంలో విద్యనైనా అలాగే సంక్షేమాన్నైనా సరే పట్టాలెక్కించే పని చేస్తా ఉన్నారు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గతంలో చేసినటువంటి తప్పులన్నిటినీ సరిచేసి మళ్ళీ స్కూళ్ళనన్నింటినీ కూడా రీషఫిల్ చేసి క్రమ పద్ధతిలో పెట్టి ఈరోజు పిల్లలందరినీ తీసుకెళ్ళి మళ్ళీ స్కూళ్ళల్లో జాయిన్ చేసే పనిలో ఉన్నాం. నేను ఆదోని శాసనసభ్యుడిని, కర్నూలు జిల్లా మాది. మా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా, మిగతా జిల్లాల్లో కూడా జరిగి ఉండొచ్చు, మా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా మామూలుగా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్తే నో అడ్మిషన్ బోర్డులు కనబడతాయి, మా దగ్గర సీట్లు అయిపోయినాయి అని చెప్తారు. మొట్టమొదటిసారిగా లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత స్కూళ్ళల్లో జరిగిన మార్పుల వల్ల వచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి వల్ల ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఆదోనిలో ఉన్నటువంటి నెహ్రూ మున్సిపల్ స్కూలు, కర్నూలు టౌన్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ రెండిట్లో కూడా మా దగ్గర సీట్లు లేవు, మా దగ్గర రావద్దు అని బోర్డులు పెట్టారంటే ఆలోచన చేసుకోండి ప్రభుత్వ స్కూళ్ళు ఏ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా పేదలని ఆకర్షిస్తా ఉన్నాయి. నాకు ఇంత పెద్ద కార్పొరేషన్ చైర్మన్గా ఒక 2 నెలలకు ముందు ప్రమాణ స్వీకారం చేశాము. ఈరోజు డైరెక్టర్ల అందరితో కూడా మీ అందరికీ పరిచయం చేసుకుంటున్నాను. ఈ కార్పొరేషన్ నేను పొలిటికల్గా ప్రూవ్ చేసుకున్నాను. అంటే నేను పొలిటికల్గా వర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన పదవి నేను వర్క్ చేసి ప్రూవ్ చేసుకునే దానికోసం నేను కష్టపడతాను. దానికి మీరందరూ కూడా నాతో కలిసి రావాలని. ఈ కార్పొరేషన్ ఒకటి ఏంటంటే, ఈ కార్పొరేషన్ చాలా పెద్దది. 1987లో ఎన్టీ రామారావు గారు స్థాపించబడిన కార్పొరేషన్ వివిధ పరిణామాలు, వివిధ చేంజెస్ జరిగిన తర్వాత ఈరోజు అన్ని విద్యా మౌలిక వసతులకు సంబంధించి సుమారు రాష్ట్రంలో 650 శాంక్షన్డ్ పోస్టులతో, అంటే ఇంజనీరింగ్, అంత పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థతో చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్ చాలా ఉంది. ఒక్కొక్క సంవత్సరంలో చూసుకుంటే గడిచిన సంవత్సరంలో 1000 కోట్ల ప్రాజెక్ట్, 2000 కోట్ల ప్రాజెక్ట్ చేసింటారు. సుమారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడు కూడా చేతిలో చాలా ఉంది. కానీ ఈ కార్పొరేషన్ అంతా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది, కానీ కార్పొరేషన్ ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉంది. కార్పొరేషన్ బయట ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ అంతా రెడీ చేస్తుంది, కానీ ఫైనాన్షియల్గా ఈ కార్పొరేషన్ కొద్దిగా వీక్గా ఉంది. గడిచిన పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ స్టేజ్కి వచ్చింది. డెఫినెట్గా ఈ అందరి కృషితో మళ్ళా ఈ కార్పొరేషన్కి పూర్వవైభవం తీసుకొని వచ్చి, ఈ కార్పొరేషన్ అంటేనే అందరూ అరే ఏపీడబ్ల్యూఐడిసిన తెలియని వాళ్ళు కూడా తెలిసే విధంగా ఈరోజు ఇంత పెద్దలో చేయడానికి కూడా మెయిన్ కారణం ఏమంటే ఈ కార్పొరేషన్ తెలియాలనేసి. దీన్ని సింపుల్గా చేసిండొచ్చు. ఈ కార్పొరేషన్ గురించి తెలిసిందనుకోండి, అంటే ఈ స్కూల్స్ ఎవరు రెడీ చేస్తున్నారు, ఈ డిగ్రీ కాలేజెస్ ఎవరు రెడీ చేస్తున్నారు, ఈ యూనివర్సిటీస్ ఎవరు రెడీ చేస్తున్నారు, ఇది ఏ కార్పొరేషన్లో రెడీ అవుతుంది, ఈ మొత్తం తెలియాలనే దానికోసం ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభాధ్యక్షులు రాజశేఖర్ అన్న గారికి, మరియు ఇక్కడ మిగతా డైరెక్టర్స్ మరియు ఇంజనీర్సు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరూ, మరియు ఇక్కడికి వచ్చిన కూటమికి సంబంధించిన
అందరూ నా నమస్కారాలు. ముందుగా ఒక చిన్న విన్నపం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. నా పేరు నగరూరు రాఘవేంద్ర అండి, మాది కర్నూలు. నేను 2023లో భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఎమ్మెల్సీగా పోటీ చేశానండి. సో 2023 తర్వాత మాకి కూటమి ఆ రోజు లేదు. కూటమి వచ్చినాక కూటమికి ముందు ఎంత తేడా ఉందంటే నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఉంది. అంటే ఒక మంచి పనులు చేసే వాళ్ళు కూటమిగా జత అయితే రాష్ట్రం ఎలా బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతుందో దానికి ఈ ఉదాహరణనే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి మంచి పనులు. మనము చూస్తున్నటువంటి మంచి పనులు కూడా చేస్తున్నాం. గత పనికిమాల ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రాన్ని ఒక్క 10 ఏళ్ళు 15-20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు. రాష్ట్రంకి రాజధాని అనే పేరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో గప్పు లేపి పెట్టారు. అలాంటి ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఈరోజు ఒక సైడ్ మనం చూస్తే దేవతలు ఉంటారు, ఒక సైడ్ చూస్తే రాక్షసులు ఉంటారు. రాక్షసులు దేవతలు మధ్యలో పోటీలో అమృతం కోసము పోటీ ఎలాబన్నారు. ఈరోజు మనము అమృతంలో ఉన్నాము. అంటే మన కూటమి ప్రభుత్వము అమృతం సాధించిందనమాట. అంటే మనం ముందరికి మనం పోతుంటే ఎలా ఉందంటే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఎలా అంటే ఒక పనికిమాలిన చేష్టాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒక మహిళలంటే గౌరవం లేదు, ఎవరంటే గౌరవం లేదు. అసలు ఏకతాటిగా పాతకాలంలో చక్రవర్తులు పరిపాలిస్తారు, ఒక ఔరంగజేబు లాంటి వాళ్ళు. అలాంటి ప్రభుత్వం లెక్క సర్వనాశనం పెట్టినారు. కానీ ఈరోజు మనం చూస్తే కూటమి ప్రభుత్వము ఎంత మంచిగా తీసుకుపోతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు మనం ఏ జిల్లాలో తీసుకున్న ఎక్సలెంట్ కార్యక్రమాలతో, ఎక్సలెంట్ పథకాలతో ముందరకు పోతున్నాం. అన్ని సక్సెస్, ప్రతి ఒక్కటి సక్సెస్ చేసుకుంటూ పోతున్నాము. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక రోడ్డు అంత గుంతలు పడిన రోడ్డు, అది గత ప్రభుత్వంలో చూపిస్తూనే ఉన్నారు ఇబ్బందులు పడుతున్నాం అని. కానీ వాళ్ళకి ఏ చీము నెత్తురు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తీసుకున్న వెంటనే రోడ్లని ఇమ్మీడియట్ గా రిపేర్ చేపించి ఏరియాలో ఉన్న వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఎంత అభివృద్ధి పదంలో ఇప్పుడు ప్రతి ఏ పథకమైనా చూడండి అందరికీ అందుతున్నాయి. అలాంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చాక ఇంతకుముందు ఏం చెప్తుండ్రి, వానలు లేవు వర్షాలు లేవా? ఈరోజు చూడండి వానలు వర్షాలు ఎట్లా పొంగుతున్నాయో మీరు చూస్తున్నారు. ఎంత బాగుందో కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇంత ఏకదాటిగా మనకి వాటర్ స్టోరేజ్ జరుగుతుంది. పోలవరం ఖచ్చితంగా 100% కంప్లీట్ చేస్తారు, అన్ని కంప్లీట్ చేస్తారు. మనకి యూనివర్సిటీ లేవు, రాజధాని లేదు. ఈరోజు రాజధాని చక్క పనులు జరుపుకుంటూ పోతున్నాయి. ఇంతకన్నా మనకి చూడాల్సిన విషయాలు ఏమున్నాయి? ఇండస్ట్రీస్ మనం పైన సెంట్రల్ నుంచి తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు గారి లక్ష్యంతో ఇక్కడ మనము కూటమి ప్రభుత్వము ఎలాంటి ఇండస్ట్రీస్ ని సక్సెస్ఫుల్ గా తీసుకుపోతుంది. ఇంకా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ లేకుంటే మనము ఏ అస్సామో ఏ బీహార్ లాంటి రాష్ట్రం మనం తయారయ్యేది. ఈరోజు మనం చూస్తున్నాము చాలా, అంటే ఈరోజు ఎంతో అదృష్టవంతులు, ఏపీ ప్రజలంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఓ సైడ్ చూస్తే కర్ణాటక ప్రభుత్వము, ఓ సైడ్ చూస్తే తమిళనాడు ప్రభుత్వము, ఇవన్నీ ఇక్కడి నుంచి మాకు రుద్రబాబు ఇండస్ట్రీస్ మేము చంద్రబాబు గారి నాయకత్వంలో 100% సాటిస్ఫైడ్ అయినాము. నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు ప్రభుత్వం ఎంత బాగపోతుంది, మేము ఇండస్ట్రీస్ అంతా వచ్చి ఇక్కడే పెట్టుకుంటాము, హ్యాపీగా లక్షణంగా ఉంటామని చెప్తున్నారు.
అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను. అదే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈరోజు నాకు ఇచ్చారు. నాకు చాలా సంతోషం. చైర్మన్ గారి నాయకత్వంలో 100% సక్సెస్ రేటు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ని, ఈ డిపార్ట్మెంట్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోతానని నేను కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే మాకు మా నాన్నగారు పూజలు సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఆశీస్సులు, మరియు మా అమ్మ ఎక్స్ మార్కెట్ చైర్మన్ అండి కర్నూలు, తన ఆశీస్సులు, మరి మా వైఫ్ హిమబిందు గారు. అంటే నేను ఎల్లప్పుడూ బయట తిరుగుతుంటాను. వాళ్ళు పాపము ఎప్పుడు అంటే అంటే నా ఎదుగుదలకి వాళ్ళు సహకరిస్తూ, వాళ్ళు నేను లేకున్న పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని నన్ను నిజంగా అంటే నువ్వు బాగా ఎదగాలని వాళ్ళు సంతోషంగా నా ప్రయత్నాన్ని ఇంకా వాళ్ళు గమ్యస్థానాలని తీసుకుపోయి నాకు ఈ అవకాశం కల్పించినట్టు మా మిత్రులు, మరియు వచ్చిన బంధువులు, మరియు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.